ఇప్పుడు మన జీవితం చాలా సులభంగా మారిపోయింది. అన్ని సౌకర్యాలు ఉన్నా కొన్ని జ్ఞాపకాలు మాత్రం మనసులో ఇంకా మిగిలే ఉన్నాయి. మనము ఒక్కసారి చిన్ననాటి రోజులకు వెళ్ళి చూద్దామా? మళ్ళీ గుర్తొచ్చిన ఆ రోజులు. ఇప్పుడు మన జీవనశైలిని చూస్తే అన్ని సౌకర్యాలు మన చేతిలోనే ఉన్నాయి కదా. గ్యాస్ ఉంది, టైం సేవ్ అవుతుంది, అన్నీ ఈజీగా అనిపిస్తాయి. కానీ ఇప్పుడు గ్యాస్ కొరత వల్ల చాలామంది వంట చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ సౌకర్యాలు లేని పాత రోజులు ఎంత బాగుండేవో కదా. అప్పట్లో ప్రతి ఇంట్లో కట్టెల పొయ్యి ఉండేది. అదే మన ఇంటి హృదయం లాంటిది. ఉదయం లేవగానే అమ్మ ముగ్గు వేసి పొయ్యి దగ్గర కూర్చొని కట్టెలు పెట్టి మంట వెలిగించేది. చిన్న గిన్నెలో కాఫీ డికాషనో టీయో ఆ కట్టెల మంట మీద మరిగిస్తే ఆ వచ్చే వాసన ఇప్పటి గ్యాస్ మీద ఎక్కడా రాదు. పొగ కళ్ళల్లో పడిన అమ్మ కళ్ళు తుడుచుకుంటూ గబగబా అందరికీ ఇచ్చిన ప్రేమ అది మాటల్లో చెప్పలేం. నాయనమ్మ వంట చేస్తుంటే పిల్లలు చుట్టూ చేరి నాకు పెట్టు నాకు పెట్టు అంటూ ఎదురుచూసే ఆ క్షణాలు, ఆ కట్టెల పొయ్యి దగ్గరే పుట్టిన ఆనందాలు, పప్పు పూర్తిగా ఉడకకపోయినా ఆవకాయ కలిపి ఇచ్చిన ఆ రుచి ఇప్పటికీ మర్చిపోలేం. ఉమ్మడి కుటుంబంలో నాయనమ్మ పొయ్యి దగ్గర వంట చేస్తుంటే అమ్మ అన్ని పనులు చూసుకుంటూ నాయనమ్మ పెట్టిన ముద్దలో ఉన్న ఆ ప్రేమ అది జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం. పండుగలు వస్తే చాలు కట్టెలకు మరింత ప్రాముఖ్యత. కట్టెలు తీసుకురావాలి అంటూ నాన్న తాతయ్య కలిసి కట్టెలు తెచ్చిన రోజులు, భోగి మంటల దగ్గర అమ్మమ్మ నీళ్లు మరిగించిన రోజులు, కట్టెల పొయ్యిల మంటల్లో శనగలు పల్లీలు కాల్చి ఇచ్చిన ఆ రుచి ఇప్పటికీ మనసులో ఉంటుంది. అప్పుడప్పుడు మేమే పొయ్యి దగ్గరికి వెళ్ళి చింతపిక్కలు కాల్చుకున్న రోజులు, చేయి కాలినా కూడా ఆడుకుంటూ గడిపిన రోజులు. నిజంగా చెప్పాలంటే ఆ కట్టెల పొయ్యి అనేది కేవలం వంట చేసే చోటు కాదు, అది కుటుంబం కలిసే చోటు, సంతోషం పుట్టే చోటు, జ్ఞాపకాలు నిలిచిపోయే చోటు. ఇప్పుడు గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ రోజుల్లో మళ్ళీ ఆ కట్టెల పొయ్యి రోజులు గుర్తొస్తే మనసు ఒక్కటే అంటుంది, ఆ రోజులు నిజంగా చాలా బాగున్నాయి కదా అని. మీకు కూడా అప్పటి రోజుల్లో జరిగినవి ఏవైనా జ్ఞాపకం వచ్చాయా?